వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు పక్కాగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సింపుల్గా ఈజీగా ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా చిన్న టాపిక్ అయితే తీసుకుని వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్. సో ఈ పిక్ని అయితే ఈరోజు ఎడిట్ చేద్దాం. ఓకే, బ్యాక్ వచ్చేసి సో చూసారు కదా ఫోటో రూమ్ యాప్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఓకే నెట్ ఆన్ చేసుకుని ప్లే స్టోర్కి వెళ్ళి ఫోటో రూమ్ అని కొట్టండి ఫ్రెండ్స్. ఫోటో రూమ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోటో ఎడిటర్. చూసారు కదా ఇది. సో ఈ యాప్ అయితే ఎక్కించుకోండి ఫ్రెండ్స్. 1M డౌన్లోడ్స్, 4.7 రేటింగ్స్. చూసారు కదా, బెస్ట్ యాప్. అంటే ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో బ్యాక్ వచ్చేయండి, యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ చేయడానికి. ఇలా సెటప్ ఉంటుంది. ఇలా పైకి స్క్రోల్ చేసుకుని ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేశాక మన ఈ ఇమేజ్ ఉంది కదా, అలాంటి ఇమేజ్ అయినా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా PNG అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సూపర్ HD PNG అయితే రెడీ అవుతుంది. ఓకే, నెట్ అయితే ఆన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఈ యాప్ అవ్వాలన్నా ఏదో చేయాలన్నా. సో చూసారు కదా, ఆటోమేటిక్ PNG అయితే రెడీ అయిపోయింది. ఇలా చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్, ఇక్కడ డార్క్ ఏకంగా బాగుంది కదా ఇది. సో ఫోటో చూద్దాం. చూసారు కదా, ఇది ఫోటో. ఆటోమేటిక్ ఎడిటింగ్స్ అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ చేసుకోవచ్చు. న్యూ, బేసిక్, కస్టమ్. సో ఇలా డిఫరెంట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇదే ఉంది కదా, సో ఇదే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసాక రీప్లేస్ అని ఉంది కదా, సో రీప్లేస్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, డిఫరెంట్ ఆప్షన్స్, వైట్, వుడ్, బ్లాక్, నేచర్, వాల్, స్టూడియో, సెల్ఫ్, బ్లూ, ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ unsplash.com నుండి అయితే చేసిన ఫ్రెండ్స్. సో రీప్లేస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సో ఈ ఫోటోకి ఏది సెట్ అవుద్దో అలా చూద్దాం. వుడ్ పైన క్లిక్ చేద్దాం. వుడ్ పైన క్లిక్ చేయగానే ఇలా వచ్చేది. చూసారు కదా, ఇక్కడ unsplash అని ఇచ్చారు. ఇది unsplash అంటే అదో బ్రాండ్ టైప్. ఓకే ఫ్రెండ్స్, అంటే బాగుంటాయి అక్కడ బ్యాక్గ్రౌండ్స్ అని. వుడ్ పైన క్లిక్ చేయండి. సో దానికి సెట్ అయ్యేటట్లుగా ఉండేటట్లుగా ఒకటి క్లిక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఎలా ఆటోమేటిక్ మనం ఏం చేయాల్సిన ఈజీగా ఉంటుంది. ఇది జస్ట్ బిగినర్స్ అంటే చాలామంది చిన్నపిల్లలు అలాంటి వాళ్ళకైతే బాగుంటుంది. ఇలా డైరెక్ట్ ఎడిటింగ్ కూడా సూపర్. చూసారు కదా ఇంత HDగా. ఇంకా జూమ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది కదా, సో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాక జూమ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్. ఎలా బ్యాక్గ్రౌండ్ జూమింగ్ కన్నా ఒరిజినల్గా ఉంచితేనే చాలా బెస్ట్. సో అది మనకొద్దు బ్యాక్గ్రౌండ్. సో ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు నచ్చిపోతే బ్యాక్ వచ్చేయండి. ఇంకా నేచర్, వాల్, సెల్ఫ్, బ్లూ, కలర్స్, గ్రీన్, సిటీస్, ఓకే, స్కై. సో మనం సిటీస్ క్లిక్ చేద్దాం, బాగుంటుందేమో. సో అలా డిఫరెంట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈజీగా ఎడిటింగ్స్ చేసుకోవచ్చు. బాగుంది కదా, మీకు కూడా నచ్చినట్టయితే పక్కా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరైతే బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు నోటిఫికేషన్స్ అన్నీ పక్కా అయితే వస్తుంటాయి. సో మీరు బెల్ యాక్టివేట్ చేసుకోకపోతే యాక్టివేట్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియో షేర్ చేస్తే ఈ యాప్ గురించి చాలామందికి తెలుస్తుంది. సో మీరు లైక్ చేయాలి పక్కగా. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా సెట్ చేసుకున్నాం. బ్లర్ చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ ఏకంగా బ్లర్. అది ఇలా బ్లర్ అంటే ఇలా బ్లర్ చేసుకోవచ్చు. బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు నాకు తెలిసి. అంటే ఈజీగా మీరు చేసేద్దాం అనుకుంటే. సో చూసారు కదా, మళ్ళీ ఇక్కడ బ్లర్ అని ఉంది కదా, మళ్ళీ చూపిస్తున్నా. గషియన్ అంటే జస్ట్ బ్లర్, దాన్ని ఇలా మీరు పైకి కిందకి చేయొచ్చు. సో మోషన్ అంటే మోషన్ టైప్లో. ఇది బాగుంది కదా, హెక్సాగాన్, బాక్స్, డిస్క్. సో ఇలా 4-5 ఉన్నాయి. సో మోషన్ అయితే బాగుంది కొంచెం.
ఇలా ఓకే క్లిక్ చేసాక బ్యాక్ వచ్చేయండి. ఎరేజ్ అంటే ఎరేజ్ చేసుకోవడానికి ఫిల్ ఇది నార్మల్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇలా అయితే మనం ఒక పిక్ని అయితే ఎడిట్ చేస్తాం ఈజీగా. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. దీన్ని ఇలా షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ. ఇప్పుడు దాన్ని గ్యాలరీలో చూపిస్తే ఎంత ఎంబీ ఏంటి ఆ క్లారిటీ అని చూసారా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్లో నచ్చింది అయితే క్లారిటీ. అంత ఆటోమేటిక్ ఎడిటింగ్ యాప్స్ అయితే చాలా ఉంటాయి, బట్ అందులో అయితే మనకు క్లారిటీ అవుతారు. బట్ ఈ యాప్ అయితే చూసారు కదా, దీన్ని ఇంకా బిగినర్స్కి అంటున్నా, ఎడిటింగ్ వచ్చే వాళ్ళు అయితే ఇంకా బాగా యూజ్ చేయొచ్చు. నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇలా చెప్పాను ఫ్రెండ్స్, ఓకే. సో చూసారు కదా, పిక్ అయితే ఈజీగా ఎడిట్ అయిపోయింది. సో దీని డీటెయిల్స్కి వెళ్దాం. 1.6 MB చాలు, ఆ మాత్రం క్లారిటీ చాలు, ఓకే ఫ్రెండ్స్. సో దీనికి చుట్టూరుగా ఏవైనా ఇంకా PNGS యాడ్ చేసుకుని అలా డిఫరెంట్గా అయితే మీరు చాలా విధాలుగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ అందరికీ తెలియడం కోసం మీరు మినిమం లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈరోజు నైట్ అయితే ఒక వీడియో వస్తుంది, దాన్ని మీరు పక్క వాచ్ చేయండి. హౌ టు డౌన్లోడ్ HD బ్యాక్గ్రౌండ్స్ అనింది. సో అందరూ లాస్ట్ స్కిప్ చేయకండి, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.